హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి. 1:100 నిష్పత్తుల అభ్యర్థుల ఎంపిక. ప్రధాన పరీక్షకు 92,250 మందికి అవకాశం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. వచ్చే జూలై 28న జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశాన్ని కల్పించింది. ఒక్కొక్క పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్లో పలువురు అభ్యర్థులకు మార్కులు సమానంగా వచ్చాయి. దీనివల్ల ప్రధాన పరీక్ష రాసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రధాన పరీక్షకు ప్రిలిమ్స్ నుంచి 1:50లో కాకుండా 1:100 నిష్పత్తుల అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. నోటిఫికేషన్ జారీ అనంతరం సన్నద్ధకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని సబ్జెక్టుల్లో ప్రిపేర్ అయ్యేందుకు వీలు కాలేదు. ముఖ్యంగా భారత సమాజం కింద ఇచ్చిన సిలబస్ కఠినంగా ఉంది. పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. సుదీర్ఘ కాలం అనంతరం గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడినందున ప్రధాన పరీక్ష రాసేందుకు ఎక్కువ మంది అర్హత కల్పించాలని, లేదంటే ఆందోళన చేస్తామని నిరుద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఎన్నికల కాలం కావడంతో వారి డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలకు చర్యలు తీసుకోవాలని పలువురు నిరుద్యోగులు బుధవారం ఉదయం ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే ఫలితాలు విడుదల కావడం గమనార్హం. మరోవైపు గ్రూప్ 1 ప్రధాన పరీక్ష కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రేపు ఇంటర్ ఫలితాలు. ఇంటర్ ఫలితాలు శుక్రవారం ఉదయం వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఏర్పాట్లు చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్ రెండేళ్లు కలిపి మొత్తం 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను వెల్లడించనున్నారు. బీఈడీ అభ్యర్థుల అకౌంట్కు టెట్ ఫీజు. ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్ 2024 డిఎస్సి కోసం ఫీజు చెల్లించి అనర్హులైన అభ్యర్థులకు వారి ఫీజును తిరిగి ఇస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పేపర్ 1కు, డిఎస్సిలో ఎస్జిటిలకు అనర్హులు అవ్వడంతో బీఈడీ అభ్యర్థులు ఈ పరీక్షకు చెల్లించిన ఫీజును వారి ఆధార్ నెంబర్తో లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ ఖాతాలో వేస్తున్నట్టు చెప్పారు. ఈ విభాగంలో టెట్, డిఎస్సికి 50,206 మందికి ఈ ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 44,690 మందికి ఈబీటీ విధానంలో జమ చేశామన్నారు. కొంతమంది అభ్యర్థుల ఆధార్ నెంబర్ వారి బ్యాంక్ ఖాతాకు లింకు చేసుకోకపోవడంతో వారికి ఫీజు జమ కావడం లేదని, ఇలాంటి వారు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వారి ఆధార్ కార్డుకు లింకు చేసిన బ్యాంక్ వివరాలను ఇవ్వాలని సూచించారు. కొంతమంది అభ్యర్థులు ఫీజు చెల్లించినా వారికి ఐడి జనరేట్ కాలేదని, వీరికి కూడా ఫీజును తిరిగి ఇచ్చేందుకు అభ్యర్థి ఖాతాకు సరిగ్గా జమ అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు అభ్యర్థులకు రూ. 7.5 అంటే ఫీజులో 1% చెల్లించమని, అన్నీ సక్రమంగా ఉన్న వారి అకౌంట్కు మిగిలిన ఫీజు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయనట్టు తెలిపారు. కేజీబీవీలో ఇంటర్ ప్రవేశాలకు 20 వరకు దరఖాస్తులు. సమగ్ర శిక్ష ఎస్పీడీ. రాష్ట్రంలో 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకి నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్ర శిక్ష ఎస్పీడీ తెలిపారు. 2024-25 6వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం 7, 8, 9 తరగతుల మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుంది. అయితే ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి గడువు పెంచినట్టు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా 6వ తరగతికి 45,621 దరఖాస్తులు, ఇంటర్ మొదటి సంవత్సరానికి 29,621 దరఖాస్తులు అందాయన్నారు. 7, 9 తరగతుల్లో మిగిలిన సీట్లకు 8,383 మంది దరఖాస్తు చేస్తున్నట్టు ఎస్పీడీ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000, పట్టణ ప్రాంతాల్లో 1,40,000 కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.